ఆల్టరేషన్స్ కూడా మన దగ్గర చేస్తారు. ఇలా వాళ్ళు రావాల్సిన అవసరం లేదు, ఒక ఫోన్ కాల్తో మనమే వాళ్ళ ఇంటికి వెళ్తాం, టైలర్ వెళ్ళి అక్కడ మీరు ఆల్టరేషన్స్ అవి చేస్తాం. ఎగ్జాక్ట్లీ. సో ఈ విధంగా ఎందుకు చేస్తున్నాము అంటే, ఒక ఫ్రాంచైజీ తీసుకుంటున్నారు చాలామంది. ఆ ఫ్రాంచైజీలో అది నిలబడాలంటే ఫస్ట్ టైలర్స్ మాస్టర్స్ అనేది ఫస్ట్ అప్డేట్ అవ్వాలి. కరెక్ట్. అదే కాకుండా కస్టమర్స్ కూడా అరే ఇది ఒక టెక్నాలజీ అనేది కూడా వాళ్ళు అలవాటు చేసుకోగలుగుతారు. ఇప్పుడు అర్బన్ క్లాస్, స్విగ్గీ, జొమాటోలు ఎలా అయితే మనం అలవాటు చేసుకున్నామో, ఎందుకు రన్ టైలర్ని అలవాటు చేసుకోకూడదు? ఎందుకు ఈ ఇండస్ట్రీని మనం చేంజ్ చేయకూడదు? ట్రూ. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్, మొన్న అంటే సర్వెంట్ ఇంట్లో ఉన్నా వాళ్ళు బాత్రూమ్ టాప్ టు బాటమ్ మనం అనుకున్నట్టుగా వాళ్ళు క్లీన్ చేయరు. బట్ ఎస్పెషలీ అర్బన్ క్లాప్లో వాళ్ళు వచ్చినప్పుడు చిన్న మైన్యూట్ థింగ్ కూడా చాలా క్లీన్గా పెట్టేస్తారు వాళ్ళు. ఒకవేళ మీరు నెగిటివ్ రివ్యూ ఇచ్చారనుకోండి, మీకు వెంటనే కస్టమర్ సపోర్ట్ నుంచి కాల్ వస్తుంది, వాట్ హ్యాపెండ్ మ్యామ్, ఏమైంది అని. అట్లీస్ట్ మనకు ఆ భరోసా అన్నా ఉంది. ఇప్పుడు ఒక అర్బన్ క్లాప్ని నమ్మి మనము తెలియని వ్యక్తిని ఇంట్లో పెడుతున్నాము వాష్రూమ్స్ క్లీన్ చేయడానికి. అలా రన్ టైలర్ని నమ్మి ఒక టైలర్ ఇంట్లో వస్తున్నాడు, రైట్? ఒక డిజైనర్ ఇంటికి వెళ్ళి మెజర్మెంట్స్ తీసుకుంటుంది. సో ఈ విధంగా ఒక కార్పొరేట్ కంపెనీగా మార్చాలనేది నా లక్ష్యం. ఇందులో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాను నేను కూడా. ఎందుకంటే చాలా మందికి ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం కాక, టెక్నాలజీని అడాప్ట్ చేసుకోలేక ఎన్నో ఇయర్స్ నుంచి కూరుకుపోయింది ఇండస్ట్రీ. దాన్ని బయటకు తీయాలంటే మనం యుద్ధమే చేయాలి, చాలా కష్టపడాలి కూడా. సో అలా ఎన్నో నెగిటివ్స్, ఎదురు దెబ్బలు ఇవన్నీ ఎదుర్కొన్న తర్వాత ఇప్పుడు మనము ఫుల్ ఫ్లెడ్జ్ టెక్నాలజీతో స్ట్రాంగ్ అయ్యాం. నేను అందుకని ఇప్పుడు ఎన్ఐఎఫ్టీలో చదువుకునే స్టూడెంట్స్కైనా, ఫ్యాషన్ డిజైనింగ్ చేసే ఎవరైనా కూడా ఇప్పుడు వాళ్ళు ఒక సెటప్ చేయాలన్నా 34 లక్షలు టైం పడుతుంది. ఒక లేబుల్ లాంటిది పెట్టాలన్నా అగైన్ మళ్ళీ ఓల్డ్ పద్ధతినే. తీరా ఆర్డర్స్ ఉన్నప్పుడు టైలర్స్ రారు, టైలర్స్ ఉన్నప్పుడు ఆర్డర్స్ రావు, రెండు వస్తే మనీ టైంకి సరిగా రావు. ఈ ప్రాబ్లమ్స్ ఎదుర్కోకుండా ఉండాలంటే ఒక సిస్టమ్. కస్టమర్ ఏ బొట్టికి వెళ్ళాలో రివ్యూస్, రేటింగ్స్ చూసుకోవచ్చు. ఆ రేటింగ్ బట్టి మీరు ఆర్డర్ ఇవ్వచ్చు లేదా వదిలేయచ్చు. కరెక్ట్. నియర్ బై ఉన్న బొట్టికి కనెక్ట్ అవ్వచ్చు. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఒక ఆన్లైన్ ఆర్డర్స్ని పెంచడమే రన్ టైలర్ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. రైట్. అంటే ఇప్పుడు కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకున్నాం. టైలర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైలర్స్కి ఎలా ఉపయోగపడుతుంది ఇది? టైలర్స్ ఎగ్జాక్ట్గా ఏం చేయాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ పెద్ద సమస్య, విపరీతమైన కాల్స్. యాప్లోకి వస్తున్నారు, వెళ్తున్నారు, యాప్లోకి వస్తున్నారు, వెళ్తున్నారు. ఇలా కాదు. ఫస్ట్ ఇందులో ఒక రన్ టైలర్లో టైలర్గా జాయిన్ అవ్వాలంటే 3 క్వాలిఫికేషన్స్ కావాలి. ఫస్ట్ వాళ్ళకి బైక్ ఉండాలి, తర్వాత వాళ్ళు ఒక టెస్ట్ పాస్ అవ్వాలి, దాని తర్వాత వాళ్ళకి మేము యాప్లో లింక్ ఇస్తాం. అప్పుడు వాళ్ళకి ఆర్డర్స్ రావడం అనేది మొదలవుతుంది. చాలా మంది ఎలా అంటే మేము ఇంట్లోనే కుట్టుకుంటామండి, మేము ఇంట్లోనే ఉంటామండి, ఆ లెవెల్కి మనం ఇంకా ఎదగలేదు, టైం పడుతుంది. బట్ అది కూడా వస్తుంది, ఒక 5-6 ఇయర్స్లో అడ్వాన్స్ టెక్నాలజీ తీసుకొస్తాం. బట్ ఇప్పుడు ఇవ్వలేము. సో వాళ్ళు ఏమంటారంటే కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటే అలా అవ్వదు, రైట్? కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి దేనికైనా కూడా. సో ఆ విధంగా టైలర్స్ ఎవరైనా సరే, మేము నెలకి ఒక 50,000, 30,000 సంపాదించుకోవాలనుకున్న వాళ్ళు బైక్ ఉండి, వాళ్ళు కొంచెం టెక్నాలజీ అవేర్నెస్ ఉండి, ఒక లొకేషన్ ట్రాక్ చేసుకొని కస్టమర్ ఇంటికి రీచ్ అయ్యాన్న నాలెడ్జ్ ఉండాలి. అలా కాకుండా చేయలేం కదా. సో ఆ విధంగా ఉంటే మనకి హెల్ప్ అవుతుంది అనమాట టైలర్స్కి, మాస్టర్స్కి. అండ్ మనం ఏదైతే ప్రైజెస్ సాచురేట్ చేయాలనో కస్టమర్స్ ఇదంతా కాదు. ద మెయిన్ ఫస్ట్ ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా గ్రో అవ్వాలంటే ఎంతో పెయిన్ని దాటుకొని బయటికి రావాలి. ఏది ఓవర్ నైట్లో అలా అవ్వదు. నేను 3 ఏళ్ళు కష్టపడితే ఇక్కడ వరకు రాగలిగాను. కనీసం ఒక 1 ఇయర్ ఇక్కడ నుంచి నేను ఆల్రెడీ కష్టపడ్డాను, ఒక టెక్నాలజీ తీసుకొచ్చాను, దీన్ని తీసుకొని గ్రో అవ్వమని నేను చెప్తాను. కరెక్ట్. సో ఈజీ వే. ఇప్పుడు ప్రస్తుతానికి రన్ టైలర్లో జాయిన్ అవ్వాలంటే వాట్ ఈస్ ద ప్రాసెస్ ఎగ్జాక్ట్లీ? ఎలా వర్క్ చేస్తుంది రన్ టైలర్ అంటే? సో ఇక్కడ ముగ్గురికి మంచి లైఫ్ ఉంటుంది అంజలి. ఎవరైనా సరే ఉమెన్ ఫస్ట్, నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఏదైనా ఒక పని చేయాలి అనుకున్న వాళ్ళకి కొంచెం క్వాలిఫికేషన్ ఉండాలి, మన టెక్నాలజీని అర్థం చేసుకునేలా ఉండాలి. ప్రీవియస్లీ ఏంటంటే ముందు మనం ఫ్రాంచైజీ ఫస్ట్ బుక్ చేసినవి ఏవైతే ఉన్నాయో, సో వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ లేక, ఎడ్యుకేషన్ లేక, వాళ్ళకి టెక్నాలజీ అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు. అదే కొంచెం చదువుకున్న వాళ్ళనుకోండి, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, అట్లీస్ట్ డిగ్రీ మినిమం ఉన్న వాళ్ళకి ఎలా అంటే వీళ్ళకి అర్థం అవుతుంది, ఎలా ఎంటర్ చేయాలి, డేటా ఎలా వస్తుంది ఏంటనేది వాళ్ళకి తెలిసిపోతుంది. నాకు ప్రాసెస్ చెప్పండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఎడ్యుకేటెడ్ ఉమెన్ అనుకుందాం. సో వాళ్ళు సర్టైన్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక లొకేషన్ చూసుకుంటారు. ఏ లొకేషన్, ఒక 500 స్క్వేర్ ఫీటో 1000 స్క్వేర్ ఫీటో ఒక తీసుకుంటారు. మేము మిషన్స్, ఎక్విప్మెంట్స్ అన్ని మేము సెటప్ అంతా చేస్తాము, అన్ని మీరు ప్రొవైడ్ చేస్తారు. ఎవ్రీథింగ్ సెటప్ చేస్తాము. చేసిన తర్వాత వాళ్ళకు ఒక app.runtailor.com అని ఒక లాగిన్ ఇస్తాం. అందులో వాళ్ళు ఏంటంటే ఆ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వచ్చు. ఎవ్రీ డే డేటా చెక్ చేసుకోవచ్చు. ఈరోజు ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి, ఏమొచ్చాయి అండ్ అప్ ఫ్రంట్ ఏ రోజు మనీ ఆ రోజు ఏదైతే మనం పర్సంటేజ్ అనుకున్నామో ఆ పర్సంటేజ్ మనీ వాళ్ళకి వెళ్ళిపోతుంది.
అట్లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని మనం తీసుకొచ్చాం. అంటే ఆర్డర్ మీ దగ్గర నుంచి వస్తుందా వాళ్ళ వైపు నుంచి? సో వాకిన్స్ వస్తారు, మన దగ్గర నుంచి వస్తారు, కొన్ని పికప్స్ జరుగుతాయి. ఎందుకంటే ఏ అవుట్లెట్ అయినా, ఏదో టీ షాప్ అయినా, ఏదైనా కూడా ఒక బ్రేక్ ఈవెన్ రావడానికి, ఆపరేషనల్ బ్రేక్ ఈవెన్ రావడానికి 5 to 6 months టైం. అబ్సల్యూట్లీ గట్టిగా మాట్లాడితే 1 year పట్టినా ఆశ్చర్యపోకర్లేదు. కానీ ఏరియాని బట్టి ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు మేము కాజాగూడలో మెయిన్ రోడ్లో స్టార్ట్ చేసాము. సో ఆల్మోస్ట్ 1 monthలోనే 1 lakh బిజినెస్ చేసాము. ఎందుకు చేసాము అంటే సిస్టమ్ ఫాలో అయ్యారు వాళ్ళు. అన్ని డేటా ఎంట్రీ చేయడం, వాకిన్ వస్తేనే కస్టమర్ ఎంగేజ్మెంట్ చేయడం, రివ్యూస్ అండ్ రేటింగ్స్ తీసుకోవడం, ఇవి చేయడం వల్ల ఆటోమేటిక్గా రెఫరల్స్ పెరుగుతాయి. అది నేను చేయమంటున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్క బొటిక్ ఓనరు, ఫ్రాంచైజ్ ఓనర్ ఎలా అంటే ఎంతసేపు టైలర్ల వెనక, మాస్టర్ల వెనక పడ్డమే లైఫ్ గగనం అయిపోయింది. అవును. ఇంకా ఈ కస్టమర్ని గాలికి వదిలేస్తున్నాం. పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ ఇచ్చేవాళ్ళు స్కిల్డ్ వర్కర్స్ లేరండి. యాక్చువల్గా ఉన్నారు అంజలి, బట్ కానీ స్కిల్డ్ అనేది ఇందులో మనము మెజర్మెంట్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఒక మిల్క్ ప్యూర్గా ఉంది అని టెస్ట్ చేయడానికి ఒక మిషన్ ఉంది. కరెక్ట్. వాటర్ ప్యూరిఫై కూడా మిషన్ ఉంది. అలా ప్రతి దానికి ఒక టెస్టింగ్ ఉంది. ఇప్పుడు ఈ షర్ట్ క్వాలిటీనా కాదని చెప్పచ్చు, ఒక మిషన్స్ ఉంటాయి, ఒక అనాలిసిస్ ఉంటుంది. కానీ ఒక స్కిల్ని ఎప్పుడు టెస్ట్ చేయలేము. ఎందుకంటే కానీ మనం వేసుకున్నప్పుడు ఒక బ్లౌజ్ కానీ ఒక డ్రెస్ కానీ వేసుకున్నప్పుడు ద ఫిట్టింగ్ ఇట్ మ్యాటర్స్ అంతే అల్టిమేట్లీ. ఎగ్జాక్ట్లీ. అందుకని నేనేం చెప్తున్నానంటే ఇక్కడ మనకు సిస్టమ్ ఉంది కాబట్టి ఆ టైలర్కి రేటింగ్ ఇవ్వండి అంటున్నాను. పర్ఫెక్ట్. 1-2 సార్లు రేటింగ్ ఇవ్వండి, 5 star ఇవ్వండి, 4 star ఇవ్వండి. అవునంత వాళ్ళు అప్డేట్ అవుతాడు. ఇప్పుడు అరే నాకు కస్టమర్స్ రావట్లేదు, నాకు ఈ రేటింగ్ రావట్లేదు, వి నీడ్ టు అప్డేట్. ఎస్, భయపడతారు. 3 times వార్నింగ్ ఉంటుంది. తర్వాత బ్లాక్ చేయండి ప్రొఫైల్ని, కంపెనీ చూసుకుంటుంది, బ్లాక్ చేస్తుంది ప్రొఫైల్. అండ్ ఈ విధంగా బొటిక్స్ కానీ ఫ్రాంచైజెస్ కానీ ఈ టెక్నాలజీని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే వితిన్ 6 months అంజలి, ఐఎమ్ టెలింగ్ యూ, ఆపరేషనల్ బ్రేక్ ఈవెన్ నుంచి మంచిగా ప్రాఫిట్ వెళ్ళే ఛాన్సెస్ హై, 90% హై. ఎందుకంటే చాలా మంది కస్టమర్లకి మంచి సర్వీస్ పక్కన పెడితే టైంకి ఇచ్చేవాళ్ళు దొరకట్లేదు. లూజు దేవుడెరుగు, లూజు టైట్. ఫస్ట్ వాళ్ళ బట్టలు గ్యారెంటీగా ఇంటికి వస్తాయి అనేంత నమ్మకం లేదు. అండ్ రెంటైలర్లో కూడా మేము చాలా కస్టమర్స్కి ఇలాంటి ఫెయిల్యూర్స్ చూసాం. స్టార్టింగ్లో టెక్నాలజీ లేక, సిస్టమ్ లేక, అండ్ ఈ డిజైనర్స్ కూడా టైంకి వస్తారు, వెళ్ళిపోతారు. ఈ యంగ్స్టర్స్ కూడా లైఫ్ అలానే ఉంది. ఓపిక లేదు ఎవరికి, రైట్? ఇలాంటివన్నీ మేము కూడా చూసాము. అలానే ఈ బొటిక్ ఓనర్లు మీరు అలా చూడకూడదు, మీరు అలా నష్టపోకూడదు. ఈ టెక్నాలజీని వాడుకోండి, వాళ్ళకి రేటింగ్స్ ఇవ్వండి, భయపడతారు, వాళ్ళకి ఇంకెక్కడ జాబ్ రాదు మళ్ళీ. కరెక్ట్. ఆ విధంగా మనం ఒక చిన్న భయాన్ని క్రియేట్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఈ సిస్టమ్ ఆర్గనైజ్. అండ్ అంజలి, నేను చెప్తున్నాను, ఈ అనసూయ రెడ్డి తప్ప ఈ టైలరింగ్ ఇండస్ట్రీని ఈ దేవుడు కూడా బాగలేదు. ట్రూ. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీవన్. ఇదైతే ట్రూ. ఎందుకు అంటే నేను చాలా మొండిదాన్ని అండ్ చాలా పట్టుదల ఉన్నదాన్ని, వదిలిపెట్టను. ఎన్నైనా రానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఈ టైలరింగ్ ఇండస్ట్రీ నా చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఓలా, ఊబర్, స్విగ్గీ, జొమాటో ఎవరైతే వాళ్ళ చేతుల్లో చేయాలని కంకణం కట్టుకున్నారు అంతే, ఇంకా సమస్య లేదు. ఎవరైనా రానివ్వండి, ఎన్నైనా నెగిటివ్స్ చేయనివ్వండి, ఏమైనా చేయనివ్వండి, ఐ విల్ ప్రూవ్. ఎందుకంటే దట్ ఈస్ ద ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీ. ఇనీషియల్ స్టేజ్లో ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ల వరకు టు అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈజ్ యువర్ థాట్ ప్రాసెస్ అనేది కొంత టైం పడుతుంది. ఒకసారి అర్థమైన తర్వాత, యాజ్ యూ సెడ్, మీరు ఇందాక చెప్పారు ఏంటంటే స్విగ్గీ, జొమాటో ఎలాగో, ఇప్పుడు ర్యాపిడో ఎలా అయితే మనం యూజ్ చేస్తున్నాము, మనం నా దగ్గర నుంచి ఒక వస్తువు మీ దగ్గరికి రావాలి అని అంటే నేను రావక్కర్లేకుండా మనం ర్యాపిడో బుక్ చేసుకుని ఆ వస్తువు మీ దగ్గర రీచ్ అయ్యేలా చేసుకుంటున్నాం. అంజలి, బ్లింకిట్ చూడండి అంజలి, వంట చేస్తూ ఉంటాం, ఆయిల్ అయిపోతే టక్కన తీసుకురావాలి, అది వచ్చి 10 నిమిషాల్లో వంట అయిపోతుంది. కరెక్ట్. సో అలానే ఎందుకు టైలరింగ్ ఇండస్ట్రీ అవ్వకూడదు? అవును. హై అండ్ ఫ్యాషన్ పక్కన పెట్టండి, వాటికి వేరే కేటగిరీ ఉంది. చిన్న హుక్కు బటన్కి కూడా మనం కార్లు వేసుకొని బంజారా హిల్స్లు, జూబ్లీ హిల్స్లు అడుక్కుంటున్నాం, భయ్యా ఇది చేయండి. నిజం. రైట్. సో ఎందుకు అలా ఉండకూడదు? సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే మీకు కస్టమర్ని అనుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ ఒకసారి అర్థం అవడానికి, ప్రజలకు అర్థం అవడానికి, నా దగ్గరే ఇప్పుడు కొన్ని హుక్స్, బటన్స్, లేదంటే హుక్ పెట్టే తాళ్ళు అవి ఊడిపోయాయి, చిన్న మైనర్ రిపేర్స్ ఉన్నాయి. నేను మీరు ప్రొవైడ్ చేసిన నెంబర్కి కాల్ చేస్తాను. సో వాట్ విల్ యూ డూ ఎగ్జాక్ట్లీ? సో ఎలా అంటే అంజలి, మీరు ఏదైతే కాల్ చేస్తారో అపాయింట్మెంట్ బుక్ చేస్తారు అంజలి. సో ఇప్పుడిప్పుడే ఈ టైలర్స్లో విప్లవం జరుగుతుంది, ఇప్పుడిప్పుడే వాళ్ళలో మార్పు జరుగుతుంది. ఎలా అంటే వాళ్ళు 4 గోడల మధ్య బందీ అయిపోయినారు. ఆ మిషను, ఆ బ్లౌజు, స్టిచ్చింగ్ ఇదే తెలుసు వాళ్ళకి. ఒక బైక్ వేసుకొని ఒక ప్లేస్కి వెళ్ళి ఆర్డర్ చేసుకోవడం కూడా వాళ్ళకి చేత కాదు, అంత కూరుకుపోయారు.
అలాంటిది మనం ఫస్ట్ వాళ్ళని ఆ షాపు నుంచి బయటికి రమ్మంటున్నాం, రైట్? సో ఒకవేళ అలాంటి కస్టమర్ ఎవరైనా ఉంటే ఆర్డర్ చేస్తే వాళ్ళు పలానా టైం ఫిక్స్ చేసుకుంటే ఆ నియర్ బైలో మనకి ఇప్పుడిప్పుడే అవుతుంది కాబట్టి టైలర్స్కి నోటిఫికేషన్ పంపిస్తాము, వాళ్ళు కాల్ అందుకొని ఇంట్లోనే చేసి వస్తారు. పర్ఫెక్ట్. వాళ్ళు ఇవ్వాల్సిందంతా ఇట్లాంటి టేబుల్, ఒక చైరు, ఒక ప్లగ్ ఇస్తే అక్కడక్కడే చేసి అప్పుడు మీరు ఎలా కావాలంటే అలా చేయించుకోవచ్చు. పర్ ఆల్టరేషన్ 149 రూపీస్. రైట్. ఇదే మనకి స్టిచ్చింగ్లో కూడానా అండి? న్యూ స్టిచ్చింగ్ ఇప్పుడే ఎందుకు స్టార్ట్ చేయలేము అంటే ఎగ్జాంపుల్ వాటికి కొన్ని ఎక్విప్మెంట్స్ కావాలి, వాటిని రీసెర్చ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక స్పా అనుకోండి, క్యాండిల్ కావాలి, మసాజర్స్ కావాలి, ఇవన్నీ ఒక సెటప్ కావాలి. ఈ న్యూ స్టిచ్చింగ్ మీద కూడా మేము రీసెర్చ్ చేస్తున్నాము. వెరీ సూన్ 1 ఇయర్ 1.5 ఇయర్ లోపు ఎవ్రీథింగ్ ఒక టెంప్లెట్స్ని కూడా క్రియేట్ చేసేంత రేంజ్కి రీసెర్చ్ చేస్తున్నాం. సో ఆటోమేటిక్గా ఆ ప్రాసెస్ కూడా మొదలవుతుంది. బట్ బేసిక్ ప్రాబ్లమ్ని ఫస్ట్ మనం ట్యాప్ చేస్తున్నాం. సో ఫస్ట్ దాన్ని క్లియర్ చేయగలిగితే ఒక అంచనా వస్తుంది. అంటే ఈ టైలర్స్ మాస్టర్స్ మైండ్ సెట్స్ మనకు అర్థమవుతుంది, టైంకి రీచ్ అవుతారా, టెక్నాలజీని చేసుకోగలుగుతున్నారా, అండ్ ఆ విధంగా మనం మూవ్ చేయొచ్చు. అండ్ ఇది ఎక్కువ బెనిఫిట్ ఎవరికి ఉంటుందంటే కస్టమర్స్కే, వాళ్ళకే ఎక్కువ మనీ సేవింగ్ మనకంటే కూడా. ఒక ఆల్టరేషన్ కోసం కార్ వేసుకొని డ్రైవరో వాళ్ళు వెళ్ళాలి, ట్రాఫిక్, ఎనర్జీ, ఫ్యూయల్, మనీ. సో అటువంటివి ఏవి లేకుండా ఇక్కడ హ్యాపీగా చేసుకోమని నేను చెప్తున్నాను. అండ్ అదే కాకుండా కాల్ లిఫ్ట్ చేయట్లేదు, అది ఒక కాల్ అంజలి, ఒక కాల్ మాట్లాడే ఒక వాట్సాప్లో నెంబర్ ఇచ్చేస్తే వాట్సాప్లోనే వీఆర్ సోన్సో వీఆర్ వాళ్ళ సరిపోతుంది కదా, ఫోన్ నెంబరు, అడ్రస్, వాళ్ళకి ఏం సర్వీస్ కావాలి అని ఒక వాట్సాప్ చేస్తే అట్లీస్ట్ మాకు అర్థమవుతుంది. కాల్స్ కన్నా వాట్సాప్ బెటర్ ఏమోనండి, అది ఈజీ ఏమో మాట్లాడడం కన్నా. వాట్సాప్లో వచ్చేది రిప్లై ఇవ్వడం ఈజీ కదా, ఈజీ కదా. అండ్ అదే కాకుండా ఇప్పుడు ఒక కస్టమర్ కాల్ చేసి ఉంటుంది, మేము చేసి ఆడ వెళ్ళిపోయేలోపు మళ్ళీ ఫోన్ ఎత్తారు. అవును, ఆడేమో బయట వెయిట్ చేస్తూ ఉంటాం. అవును, ఇలాంటివి కూడా మేము ఎదుర్కొన్నాం. సో అందుకనే అందరిలో ఫ్రస్ట్రేషన్ ఉంది, ఇటుపక్క బిజినెస్ ఓనర్స్, కస్టమర్స్ అండ్ మ్యాన్ పవర్. వీటన్నిటికీ ఎక్కడెక్కడ సెట్ చేయడానికి మనము టెక్నాలజీ తీసుకొచ్చాం. ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకోవాలనుకుంటున్నారో కస్టమర్స్ని మెయింటైన్ చేయడానికి కస్టమర్ యాప్, మ్యాన్ పవర్ని మెయింటైన్ చేయడానికి మ్యాన్ పవర్ యాప్, అండ్ వాళ్ళ డేటాని మొత్తం మెయింటైన్ చేయడానికి ఒక అడ్మిన్ లాగిన్ అనేది ఇస్తాం. ఇప్పుడు ఏ సిస్టమ్ అనేది ఆ సిస్టమ్ సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ బొటిక్లో కానీ ఫ్రాంచైజీలో కానీ 4 ఆర్డర్లు ఉన్నాయి అంజలి, టైలర్లు లేరు, మాస్టర్లు లేరు, ఎక్కడ పరిగెడతాం? వాళ్ళు రోడ్లో నిల్చుకోరు, మనం వెళ్ళి తక్కువ తీసుకురారేం, లారీ ఎక్కించుకొని బస్ ఎక్కించుకొని. ఈ పార్ట్నర్ యాప్ యూజ్ చేయడం వల్ల వాళ్ళు ఈ లొకేషన్కి వస్తారు. ఎక్కడెక్కడ వాళ్ళు వేకెన్సీ ఉందో వాళ్ళు వచ్చి ఇక్కడ సర్వీస్ ఇవ్వడానికి అవకాశం. వాళ్ళకి టెస్ట్ పెట్టండి, తర్వాత ప్లాన్ చేసుకోండి. అయితే ఇందులో ఆల్రెడీ బాగా సెటిల్ అయిపోయిన టైలర్స్కి పెద్దగా యూజ్ ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రారు. బేసికల్గా అంజలి టైలరింగ్ ఇండస్ట్రీలోనే సెటిల్మెంట్ లేదు, ఈ ఇండస్ట్రీలోనే కాదు, అవును అవును, ఎక్కడ కూడా సెటిల్. ఇది రోజు ఒక యుద్ధం లాంటిదే. ఈ రోజు పని చేస్తే డబ్బులు వస్తుంది వాళ్ళకి, ఈ రోజు చేయకపోతే రాదు. అవును. కానీ మేమేం చెప్తున్నామంటే ఒక బైక్ ఉండి మినిమం నాలెడ్జ్ ఉంటే ఒక టైలర్ శాలరీ ఇండియాలో 25,000 అనేది ఫిక్స్, మ్యాక్స్ అంటే 30,000. కానీ మన దగ్గర ఆల్టరేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే అతను రోజుకి 2,000 నుంచి 3,000కి చేంజ్ చేసుకునే రేంజ్కి వెళ్ళిపోయారనమాట. సో ఆ విధంగా చేసుకోవచ్చు. కరెక్ట్. అంటే వాట్ ఐ మీన్ టు సే, ఆల్రెడీ ఇంతకుముందు ఎవరైతే ఒక షాప్ పెట్టుకున్నాం, వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉన్నారో ఏళ్ల తరబడి, వాళ్ళు మళ్ళీ అడుగు బయట పెట్టి కొంచెం మళ్ళీ ఆ కంఫర్టబుల్ జోన్ నుంచి బయటకు వచ్చి పరిగెట్టాలంటే చేయరు వాళ్ళు. కానీ ఇక్కడ మెయిన్ ఒక ప్రాబ్లం ఉందని చెప్పి, సో మనం ఈ మ్యాన్ పవర్ టాపిక్ వెళ్తే ఏమవుతుందంటే, సో వాళ్ళు ఇళ్లలో ఉండేవాళ్ళు మేము ఇంట్లో కుడతామని, ఎందుకంటే ఇది ఎక్కువ ఇళ్లలో ఉండే వాళ్ళకి రీచ్ అవ్వకూడదు. అవును అవును. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫెషనల్స్కి రీచ్ అవ్వాలి. కరెక్ట్. అది ట్యాప్ అయితే phase 1లో, phase 2, phase 3కి మనం ట్యాప్ చేయొచ్చు. కరెక్ట్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఎంత చులకన అయిపోయిందంటే మార్కెట్లో టైలరింగ్ ఇండస్ట్రీ, నేను ఇంట్లో కుట్టుకుంటానండి, నాకు చదువు రాదండి, అసలు వాళ్ళకి కనీసం ఫినిషింగ్స్ కూడా రావు. అదే కదా, ఇప్పుడు మన ఇస్త్రీ వాళ్ళకి ఇస్త్రీ బట్టలు ఇస్తే ఎడ్జెస్ కూడా సరిగా మనకి పోదు. అందుకని ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటి, చిన్న మైన్యూట్ ఫోల్డింగ్ తో సహా రింకిల్ ఫ్రీ మేము చేసి ఇచ్చేస్తాము అనేది పెట్టారు. ఇప్పుడు దానికి 100 రూపాయలు ఛార్జ్ చేసినా వీఆర్ రెడీ టు పే, ఎందుకంటే ఆ పర్ఫెక్షన్ మనకు కావాలి కాబట్టి. ట్రూ. అండ్ చాలామంది డిజైనర్స్ కూడా ఓన్గా లేబుల్స్ పెట్టుకుంటున్నారు, ఓన్గా షాపులు పెట్టుకుంటున్నారు, సిస్టమ్ లేదు. అవును. ఏదో ఒక రోజు ఫస్ట్రేట్ అవుతారు, టైలర్ల కోసం మాస్టర్ల కోసం ఏడుస్తూ ఉంటాం, గాన్. కరెక్ట్. ఈ విధంగా వాళ్ళ ఎంటర్ప్రెన్యూర్ జర్నీ అనేది ఆగిపోతుంది. నేను అలా ఆగకుండా ఈ 3 ఏళ్ళు ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే, నేను అప్డేషన్ అవుతూ వచ్చాను, ఒకటే ప్లేస్లో లేను.
ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి భయపడలేదు. టైలర్స్ రారనో, మాస్టర్ రారనో, కస్టమర్ రారనో భయపడలేదు. చేసుకుంటూ వెళ్ళిపోయాను అంతే మార్కెట్లో. కానీ ఏదైతే ప్రాబ్లము ఛాలెంజ్ వచ్చిందో దానికి టెక్నాలజీ సొల్యూషన్ పెట్టుకున్నా. సో అప్పుడు అందువల్లనే రెంటైలర్ అనేది ఇంత గొప్పగా ఎదగడానికి అండ్ మార్కెట్లో ఇంత రేంజ్ సంపాదించడానికి ద రీజన్ ఇస్ దిస్. రైట్. నేను ఒక బొటిక్లా ఉన్నాను అనుకోండి, నేను ఒక బొటిక్లా పెట్టుకున్నాను, నాకు బ్రాండింగ్ ఏం లేదు, నేను ఎక్కడా లేను, సో దాని వాల్యుయేషన్ ఏం లేదు. కరెక్ట్. ఇప్పుడు నేను స్విగ్గీలో, జొమాటోలో ఎందుకు నా రెస్టారెంట్ ఉంది అంటే నాకు రేటింగ్ వస్తుంది, రైట్, కస్టమర్ రీచ్ పెరుగుతుంది, నాకు డెలివరీ ఈజీగా ఉంది, కరెక్ట్, నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తగ్గిపోయింది, నాకు జస్ట్ లేబర్ ఛార్జ్ ఉంటే చాలు. ఆ విధంగా ఈ ఫ్రాంచైజీ తీసుకోవడానికి ఇన్ని వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ చేసి వాళ్ళకి ప్లేట్లో ఇస్తున్నాం. కరెక్ట్. ఈవెన్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా కంప్లైంట్, ఇదండి మా ప్రాబ్లం అని కంప్లైంట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. దాన్ని సాల్వ్ చేయడానికి కూడా ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతి ఉంది. అట్లీస్ట్ ఒక క్లయింట్ మా బట్టలు రాలేదు, మా బట్టలు పోయినాయి, లేదా ఇంకోటో అన్నా కూడా రెస్పాండ్ అవ్వడానికి ఒక కంపెనీ అడ్రస్ ఉంది. ఎగ్జాక్ట్లీ. మేబీ అవుతుంది తొందరగా, కానీ ఒక కస్టమర్ కేర్ డిపార్ట్మెంట్ ఉంది. అందువల్లనే ఈ ఫ్రాంచైజీ ఎందుకు అంత అగ్రెసివ్గా గ్రో అయిందంటే ద రీజన్ ఇస్ దిస్. రెస్టారెంట్స్ ఎందుకు మనం ఫ్రాంచైజీ తీసుకున్నామంటే బిల్లింగ్ సాఫ్ట్వేర్ ఉంది. టీ టైం ఎందుకు తీసుకున్నామంటే బిల్లింగ్ సాఫ్ట్వేర్ ఉంది. బట్ ఎక్కడ ఉంది? ఎక్కడా కూడా ఇటువంటి సిస్టమ్ లేదు కాబట్టి దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నాం.